ఆ నియోజకవర్గంలో జనసేన బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడ్డా నాయకుడు. అయితే ఆయనకు పొత్తులో టికెట్ దక్కలేదు. అయితేనే పదవులపై ఆశ లేని ఆ నేత ఎక్కడ అసంతృప్తి చూపలేదు. కూటమి అభ్యర్థి అఖండ విజయం సాధించడంలో తన వంతు కృషి చేశారు. కూటమి పార్టీలకు టార్గెట్గా ఉన్న ఆ వైసీపీ అభ్యర్థిని ఓడించడంలో కీ రోల్ పోషించారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ నేతకు పెద్దపీట వేయబోతున్నారా? ఇంతకు ఎవరా నేత? బూరగడ్డ శ్రీకాంత్ ఈ పేరు జనసేన శ్రేణులకి సుపరిచితం. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నమ్మిన బంటుల పార్టీ కోసం తన వంతు పోరాటం సాగిస్తున్నారు. పవన్ వీరాభిమాని అయిన బూరగడ్డ శ్రీకాంత్ మొదటి నుంచి అనేక పోరాటాలు జనసేన తరపు నుంచి చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో కొడాలి నానిని ఎదిరించిన నేతగా గుర్తింపు పొందారు. జనసేన పార్టీ కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకపోయినా ఏమాత్రం నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. ఎన్నికల సమయంలో సైతం బూరగడ్డ శ్రీకాంత్ ని నా సొంత తమ్ముళ్లా చూసుకుంటానని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు బూరగడ్డ శ్రీకాంత్ వ్యక్తిత్వం ఏంటి అన్నది. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం, గుడివాడలో కాపులంతా ఏకతాటి మీదకి వచ్చి కూటమి అభ్యర్థి గెలుపుకి బలంగా పనిచేయటంలో బూరగడ్డ శ్రీకాంత్ విశేషంగా కృషి చేశారు. ఓట్లు చీలకుండా జనసేన కార్యకర్తల్ని కూటమి అభ్యర్థికి ఓటు వేసేలా చేశారు. కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా గుడివాడ నియోజకవర్గం వ్యాప్తంగా బూరగడ్డ శ్రీకాంత్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. ఎటువంటి పదవులు ఆశించకుండా జనసేన కోసం పనిచేశారు. పొత్తులో తనకి టికెట్ రాకపోయినా ఏమాత్రం అసంతృప్తి చెందకుండా కూటమి అభ్యర్థి అఖండ విజయం కోసం పనిచేశారు. పదవుల కోసం పాకులాడే జంపింగ్ జపాంగ్లకు కాకుండా బూరగడ్డ శ్రీకాంత్ లాంటి నమ్మిన బంటులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవడం ఖాయమని జనసేన కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. పదవుల కోసం పాకులాడే నాయకుడు కాకపోయినా బూరగడ్డ శ్రీకాంత్ లాంటి నిస్వార్థ నేతలకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే జనసేన బలం పెరుగుతుందని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పొత్తులో టికెట్ రాకపోయినా కూటమి గెలుపు కోసం పనిచేసిన నిస్వార్థ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తామని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ కి గుడివాడ మున్సిపల్ చైర్మన్ లేదంటే అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీ చైర్మన్ లాంటి పదవులు ఇచ్చి జనసేనకు నియోజకవర్గంలో తగిన గుర్తింపు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు ఆశిస్తున్నారు. అందరివాడు అందరి తలలో నాలుకగా ఉండే నాయకుడు కావడంతో బూరగడ్డకు ప్రాధాన్యత కలిగిన పదవి కట్టబెట్టాలని అటు టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం కోరుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో బూరగడ్డ శ్రీకాంత్ కి పవన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో అన్నది.